ఏపీ వాసులకి ఒక శుభవార్త. విజయవాడ సింగపూర్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం కాబోతోంది. విజయవాడ సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రతి మంగళ, గురు, శనివారాలలో విజయవాడ నుంచి సింగపూర్కి ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని రామ్మోహన్ నాయుడు వివరించారు. నవంబర్ 15 నుంచి విజయవాడ సింగపూర్ ఇండిగో విమాన సర్వీసు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చని మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వివరించారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. జూలై 28న చంద్రబాబు సింగపూర్ లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా విజయవాడ సింగపూర్ విమాన సర్వీస్ ప్రస్తావన వచ్చింది. ప్రవాస ఆంధ్రుల సమావేశంలో ఈ విషయం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీ మేరకు 100 రోజుల్లోనే ఈ విమాన సర్వీసుని అందుబాటులోకి తెస్తున్నట్లుగా మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మరొక వైపు స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారంతో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. రాబోయే రోజులలో 1 కోటి మందికి పైగా ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయాణాలు జరిపే అవకాశం ఉందని అన్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ విస్తృత పరిచనున్నట్లుగా రామ్మోహన్ నాయుడు వివరించారు. విద్యార్థులు, ప్రజలు, వ్యాపారవేత్తల అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఈ విజయవాడ సింగపూర్ నూతన విమాన సర్వీస్ ని అందుబాటులోకి తెస్తున్నట్లుగా మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అయితే సింగపూర్లోని ప్రవాసాంధ్రులు ఈ సర్వీస్ గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని, ఈ సర్వీస్తో వారికి విశేష ప్రయోజనం కలుగుతుందని అన్నారు. విజయవాడ సింగపూర్ మధ్య వ్యాపార, సాంస్కృతిక బంధాలని మరింత బలపరచనున్నట్లుగా కూడా అభిప్రాయపడుతున్నారు.